యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గర ఆశీర్వాదం పొందిన తర్వాత అన్న ఏశావు కోపంతో అతన్ని చంపాలని నిర్ణయించాడు. ఆ భయంతో తన తల్లి రిబ్కా మాట ప్రకారం యాకోబు ఇంటిని విడిచి హారాను దేశానికి పారిపోయాడు. ఆ ప్రయాణం యాకోబు జీవితంలో ఒక మలుపు. ఒంటరిగా భయం ముందుకు సాగుతున్న యాకోబును దేవుడు అక్కడే కలిశాడు. ప్రయాణంలో ఒక రాత్రి యాకోబు అడవిలో నిద్రపోతూ ఉండగా దేవుడు అతనికి ఒక అద్భుతమైన కల చూపించాడు. భూమి నుంచి ఆకాశానికి చేరిన మెట్లు, వాటి మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కనిపించారు. అప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతూ, నేను నీతో ఉన్నాను, నిన్ను విడిచిపెట్టను అని వాగ్దానం చేశాడు. ఆ మాటలు యాకోబు హృదయాన్ని మార్చేశాయి. అతడు ఆ స్థలాన్ని బేతేలు అని పేరు పెట్టాడు. దేవుని సన్నిధి ఉన్న స్థలంగా గుర్తించాడు. తర్వాత యాకోబు హారానులో తన మామ లాబాను ఇంటికి చేరాడు. అక్కడ అతడు రాహేలును ప్రేమించాడు. ఆమె కోసం 7 సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు. కానీ లాబాను మోసం చేసి రాహేలు బదులుగా లేయాను పెళ్లి చేశాడు. యాకోబు బాధపడ్డాడు. మళ్ళీ మరో 7 సంవత్సరాలు పనిచేశాడు. అయినా దేవుడు అతన్ని వదలలేదు. లేయా, రాహేలు మరియు వారి దాసీల ద్వారా యాకోబుకు 12 మంది కుమారులు పుట్టారు. కష్టాల మధ్యలోనూ దేవుడు అతని జీవితాన్ని ఆశీర్వదించాడు. సంవత్సరాల తర్వాత యాకోబు తన స్వదేశానికి తిరిగి వస్తూ ఉండగా ఒక రాత్రి దేవుని దూతతో పోరాడాడు. ఆ పోరాటం యాకోబును పూర్తిగా మార్చింది. దేవుడు అతని పేరును యాకోబు నుండి ఇశ్రాయేలీయులుగా మార్చాడు. దేవునితో నడిచే మనిషిగా గుర్తించాడు. చివరికి యాకోబు భయంతో అన్న ఏశావును కలిశాడు. కానీ దేవుడు వారి మధ్య శాంతిని కలిగించాడు. ఏశావు యాకోబును ఆలింగనం చేసుకుని క్షమించాడు. శత్రుత్వం స్థానంలో ప్రేమ వచ్చింది. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. మనము తప్పు చేసినా, పారిపోయినా దేవుడు మనతోనే ఉంటాడు. కష్టాలు మన స్వభావాన్ని మారుస్తాయి. దేవునితో నడిచినప్పుడు మన జీవితం మాత్రమే కాదు, మన పేరు, మన గుర్తింపు కూడా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.